Hello guys, welcome to Nandi. Let's discuss today's current affairs. Among the human qualities, the rarest thing is consistency. ప్రతిరోజు 5 to 6 hours మన ప్రిపరేషన్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ వర్క్ అలొకేట్ చేస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఒకరోజు 10 hours చదివేసి ఇంకొక రోజు అసలు మొత్తానికే బుక్స్ పెట్టకుండా ఇంకో రోజు 14 hours చదవడం, ఇలా చదివితే బ్రెయిన్కి ఎక్కువ హెవీ లోడ్ అయిపోయి యూ మే నాట్ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. సో ప్లీజ్ డూ మెయింటైన్ కన్సిస్టెన్సీ. These are the topics we are going to discuss today. న్యూస్ లో ఏదైనా ఒక డిసీజ్ వస్తే దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అది వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుందా, బ్యాక్టీరియా, దాని సిమ్టమ్స్, అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, అండ్ వెదర్ వ్యాక్సినేషన్ ఆర్ పర్టికులర్ ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఇట్, అండ్ ఆ డిసీజ్ కి ఏదైనా ఒక డే రికగ్నిషన్ ఇస్తే దాని థీమ్ ఏంటి, టార్గెట్ ఏంటి, అండ్ అదే రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద వరల్డ్ హెపటైటిస్ డే. దీన్ని 28th July రోజు రికగ్నైజ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్, ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. దీని వల్ల ఏం అవుతుంది అనేది సెకండ్ ఫ్యాక్ట్ మనం తెలుసుకోవాలి. లైక్ ఏదైతే మన లివర్ ఉందో దానికి వాపు వచ్చేస్తుందంట అండి, అంటే ఉబ్బిపోతుంది, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్, అండ్ ఈవెన్ బబుల్స్ ఫామ్ అవుతాయంట మన లివర్ పైన. సో జనరల్ గా లివర్ మన బాడీలో ఏమేం ఫంక్షన్ చేస్తుందండి, మనం తినే ఫుడ్ ఆర్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ని ప్రాసెస్ చేస్తుంది, అండ్ ఈవెన్ మన బ్లడ్ ను కూడా ఫిల్టర్ చేస్తుంది, అండ్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు హెపటైటిస్ రావడం వల్ల ఇవన్నీ లివర్ ఫంక్షన్ ప్రాపర్ గా చేయదు. దాన్ని చేయకపోవడం వల్ల మన బాడీ త్వరగా వీక్ అయిపోతుంది, మన బాడీలో ఇంప్యూర్ బ్లడ్ ఎక్కువ సెల్స్ కి స్ప్రెడ్ అయిపోయి సెల్స్ ప్రాపర్ గా ఆక్సిజన్ తీసుకోలేవు, అండ్ ఈవెన్ ఇట్ కాన్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ ప్రాపర్లీ. So these are the things happens if we are attacked with this hepatitis disease. So ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే హెపటైటిస్ కాంట్ వెయిట్, థర్డ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. కరోనా వైరస్ వచ్చేసరికి మన అవేర్నెస్ అండ్ మొత్తం స్ట్రాటజీస్ అంతా కరోనా వైరస్ ని ఎలా ఎలిమినేట్ చేయాలి అనేదే ఉంది. వీఆర్ నాట్ మచ్ మోర్ థింకింగ్ అబౌట్ దిస్ హెపటైటిస్. కానీ దీని డేంజరస్ లెవెల్ చూడండి అండి, ఎవ్రీ 30 seconds కి ఒక పర్సన్ హెపటైటిస్ వల్ల చనిపోతూనే ఉన్నారు వరల్డ్ లో. అంటే ఈవెన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న, మీరు ఈ వీడియో వింటున్నప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ దిస్ హెపటైటిస్. అండ్ దీని మెయిన్ టార్గెట్ వచ్చేసి 2030 లోపు కంప్లీట్ గా హెపటైటిస్ ని ఎలిమినేట్ చేసేయాలి అనేది దీని టార్గెట్. సో హౌ మెనీ డిఫరెంట్ స్ట్రెయిన్స్, మెయిన్ స్ట్రెయిన్స్ అంటే చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, కానీ ABCDE అంటే హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C, ఇలా 5 మెయిన్ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఈ హెపటైటిస్ వైరస్ కి. మరి ఇదే రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా తెలుసుకోవాలి కదా. యాక్చువల్ గా ఈ హెపటైటిస్ B వైరస్ ని డిస్కవర్ చేసిన బరుచ్ బ్లూంబర్గ్, తను నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్ట్ అండి. తన బర్త్డే ఈజ్ ఆన్ July 28. సో తను ఈ హెపటైటిస్ B వైరస్ ని రికగ్నైజ్ చేయడమే కాదు, ఒక దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఒక పర్టికులర్ వ్యాక్సిన్ టు ట్రీట్ దిస్ డిసీజ్ కూడా డెవలప్ చేశారు. సో ఇన్ ఆర్డర్ టు ఆనర్ హిస్ బర్త్డే 28th July is celebrated as వరల్డ్ హెపటైటిస్ డే. మరి ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఎక్కువగా ఆల్కహాల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్, డ్రగ్స్, మెడికేషన్స్, అండ్ ఈవెన్ మనం ప్రాపర్ గా ఇంజెక్షన్స్ ఇచ్చే సెలైన్స్ కానీ, అవి నీడిల్స్ కానీ ప్రాపర్ గా శానిటైజ్ చేయకపోతే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి కూడా ఈ హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ పర్టికులర్ ఇండియాలో చూస్తే యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2020 వరకు ఇండియాలో ఆల్మోస్ట్ 4 crore పీపుల్ కి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, ఆల్మోస్ట్ హెపటైటిస్ B. అండ్ 60 lakh అండ్ టు 1.2 crore పీపుల్ కి హెపటైటిస్ C వచ్చింది. జనరల్ గా ఉన్న అన్ని ఇన్ఫెక్షన్స్ కంటే హెపటైటిస్ C వైరస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ డేంజరస్ బికాస్ దానికి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ లో లేదండి. ఈ ఇన్ఫర్మేషన్ మన నేషనల్ హెల్త్ పోర్టల్ నుంచి తీసుకున్నానండి. ఇవే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆప్షన్స్ లాగా కూడా ఇవ్వచ్చు. దిస్ ఇస్ వే హౌ మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోజ్ ద క్వశ్చన్స్. లైక్ ఒక పుట్టబోయే పిల్లలకి మదర్ నుంచి హెపటైటిస్ వస్తుందా అంటే ఇట్ ఈస్ ఎస్. అండ్ ఈవెన్ షేరింగ్ ద ఇంజెక్టెడ్ డ్రగ్స్.
హెల్త్ కేర్ వర్కర్స్ కి అండ్ హోమోసెక్షువల్స్ కి ఈవెన్ ఇన్ఫెక్ట్ అయిన బ్లడ్ ని ఇంకొకరికి ఇంజెక్ట్ చేసినా కూడా వస్తుంది. అండ్ particularly friends, if you share your toothbrush or the razor to remove your hair, వేరే వాళ్ళకి చేసినా కూడా అందులో కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అండి, టాటూస్ అండ్ అక్యుపెంచర్ చేసుకుంటాం కదా, సో అందులో కూడా హెపటైటిస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. July 29th is celebrated as ఇంటర్నేషనల్ టైగర్స్ డే అండి. సో ఇలాంటి డేస్ వస్తే ఖచ్చితంగా వాటి థీమ్ కూడా తెలుసుకోవాలి కదా. సో 2021 థీమ్ ఏంటి? దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అవి కాపాడుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది అండి. బికాస్ టైగర్స్ పాపులేషన్ అనేది చాలా తక్కువ అయిపోవడానికి రీజన్ ఎవరో తెలుసా అండి? మనమే అండి. మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్, లైక్ ఇల్లీగల్ గా వాటిని పోచ్ చేయడం, హంట్ చేసి వాటి బాడీ పార్ట్స్ లైక్ టీత్, నెయిల్స్ ఆర్ స్కిన్ అవన్నీ ఇల్లీగల్ గా ట్రేడ్ చేసేసి వాటి ప్లేసెస్ కే మనం ఎంక్రోచ్ అయిపోయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతో వాటి ప్లేసెస్ ని ఎంక్రోచ్ అయిపోయి అవి మన ఏరియాస్ లోకి వచ్చాయి అని చెప్పేసి కూడా వాటిని చంపేస్తున్నాము. సో దీస్ ఆర్ ద మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ టైగర్స్. అండ్ మరి 2021 స్పెషాలిటీ ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీలోనే నంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ద వైల్డ్ ఆర్ రైజింగ్. అండ్ ఈ డే అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు పాపులేషన్ 3900 వరకు చేరింది. టైగర్స్ పాపులేషన్ మొత్తం వరల్డ్ లోనే ఇంతే ఉన్నాయండి. డు నాట్ థింక్ ఇట్ ఈస్ మచ్ మోర్. అండ్ ఎందుకు ఈ డేనే సెలబ్రేట్ చేసుకుంటామంటే, July 29, 2020లో 13 టైగర్ రేంజ్ కంట్రీస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి రిమెంబర్డ్ బికాస్ అన్ని కంట్రీస్ లో టైగర్స్ ఉండవు, ఓన్లీ 13 కంట్రీస్ లో మాత్రమే టైగర్స్ ఉంటాయి. అందులో ఇండియా ఒకటి, అండ్ ఇండియా బార్డర్ కంట్రీస్, అండ్ ఇందులో పాకిస్తాన్ లేదండి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ ఈ 2010లో సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ రష్యాలో జరుగుతుంది. అప్పుడు ఈ కంట్రీస్ అన్ని డిసైడ్ అవుతాయి దాట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ టైగర్స్ అండ్ వీ హ్యావ్ టు డబుల్ ద పాపులేషన్ ఆఫ్ దీస్ టైగర్స్ బై 2022. అండ్ ఒకప్పుడు 100% ఏరియాలో టైగర్స్ ఉంటే ఇప్పుడు దాని ఏరియా ఎంత అయిపోయిందో తెలుసా అండి? ఓన్లీ 7% ఏరియా అయిపోయింది. So it is very dangerous that we have encroached into their land. India scenario ki vaste, India is home for almost 70% of world's tigers in the wild. Ante ee 3900 లో 70% టైగర్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఇండియా ఆల్రెడీ రీచ్డ్ ఇట్స్ టార్గెట్, లైక్ డబుల్ చేయాలి కదా దాని టైగర్ పాపులేషన్ ని, ఆల్రెడీ మనం రీచ్ అయిపోయాం. అండ్ మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ తో కొలాబరేట్ అయ్యి ఈవెన్ వి లాంచ్డ్ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ ప్రాజెక్ట్ టైగర్. ఇది ఎప్పుడు లాంచ్ చేసామండి? 1973లో. దిస్ ఇస్ వన్ మోర్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ పాపులేషన్ ని డబుల్ ఎప్పుడు వరకు చేయాలి? 2022. అండ్ 2022 ఈజ్ ఆల్సో కన్సిడర్స్ చైనీస్ ఇయర్ ఆఫ్ ద టైగర్. ప్రతి ఇయర్ చైనాలో ఒక లోగో ఆర్ ఒక మాస్కట్ లాగా ఇస్తారండి, ఒక పర్టిక్యులర్ యానిమల్ కి ఆ ఇయర్ ని డెడికేట్ చేస్తారు. సో 2022 టైగర్ యానిమల్ ని చైనీస్ ఇయర్ గా డెడికేట్ చేస్తున్నారు. జనరల్ గా టైగర్ సెన్సెస్ అనేది 4 years కి ఒకసారి అవుతుంది. సో మనం ఫ్యాక్ట్స్ చూసుకుంటే లాస్ట్ 4 సెన్సెస్ లో, లైక్ 2006 నుంచి 2018 వరకు జరిగిన సెన్సెస్ లో ఇండియాలో టైగర్ పాపులేషన్ అనేది కంటిన్యూస్ గా రైజ్ అవుతూనే ఉంది. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పర్టికులర్లీ యూపీఎస్సీ లో ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, లైక్ ఫ్రమ్ ద లాస్ట్ 4 సెన్సెస్ టైగర్ పాపులేషన్ in India is continuously increasing. So answer is yes. And coming to the tiger reserves in India, ఇప్పటి వరకు మనం 51 tiger reserves ఉన్నాయి ఇండియాలో. So question number 1 for you guys, that first tiger reserve India లో ఏంటి, and last tiger reserve, that is 51st tiger reserve ఏంటి? Why am I asking all these questions? Because you'll come to know in the end of the video. And if 51 tiger reserves, only 18 states lone unnai. One more fact to be remembered.
రామప్ప టెంపుల్ ని రీసెంట్ గా వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేశారు కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త సైట్ వచ్చిందండి మనకి, దట్ ఈస్ దోలవీరా. సో ఇట్ ఈస్ ఆల్సో డిక్లేర్డ్ యాజ్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్. సర్టన్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్. దోలవీరా falls under which state? Under Gujarat, Kutch district. And next thing is, it is the 40th site to be declared as world heritage site. అంటే ఇప్పటి వరకు 40 sites ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా డిక్లేర్ చేశారు. సెకండ్ ఫ్యాక్ట్. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇండియాలో ఉన్న సైట్స్ కి వస్తే, ద ఫస్ట్ సైట్ టు బి డిక్లేర్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈస్ దోలవీరా. సో ఈ 3 ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డిస్కవర్ చేసింది 1968 లో ఒక ఆర్కియాలజిస్ట్ జగత్పతి జోషి. కానీ అప్పటి నుంచి 2005 వరకు దీని ఎక్స్కవేషన్ ప్రాసెస్ అన్ని చేసి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది రవీంద్ర సింగ్ బిస్ట్ ఆర్కియాలజీ అండ్ వాళ్ళ టీమ్. అండ్ ఈ దోలవీరా ఒక కమర్షియల్ సెంటర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఈ ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. అండ్ లార్జెస్ట్ సైజ్ కి వస్తే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మొహంజదారో అండ్ గన్వేరీవాలా అండ్ హరప్ప, ఇవి 3 పాకిస్తాన్ లో, అండ్ 4th ఈజ్ రాఖీగారి ఇన్ హర్యానా. 5th లార్జెస్ట్ ఏరియా ఈస్ దోలవీరా ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. జనరల్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సిటీస్ ఏవైతే ఉంటాయో అవి 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఉంటాయి. వెస్ట్ సైడ్ లో సిటాడల్ ఉంటుంది, దిస్ ఈజ్ ఇన్ వెస్ట్ సైడ్. అండ్ ఈస్ట్ సైడ్ లో లోవర్ టౌన్ ఉంటుంది. సో జనరల్ గా 2 పార్ట్స్ గా ఒక సిటీని డివైడ్ చేస్తారు. కానీ దోలవీరాలో ఉన్న యూనిక్ థింగ్ ఏంటి అంటే, ఈ సిటీని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. లైక్ ఫోర్టిఫైడ్ సిటాడల్ అండ్ మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్. దిస్ ఈస్ అ యూనిక్ థింగ్ ఆఫ్ దోలవీరా. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఆఫ్ ఐవిసి, వాటి వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్స్ అన్ని మడ్ బ్రిక్స్ తో డెవలప్ చేస్తారు. కానీ ఇంకొక యూనిక్ థింగ్ ఆఫ్ దిస్ దోలవీరా ఏంటి అంటే, ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి శాండ్ స్టోన్ ఆర్ లైమ్ స్టోన్ తోని కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఈవెన్ according to this archaeologist says, Buddhist stupas memorials first start అయింది దోలవీరా టైం పీరియడ్ లోనే. అండ్ ఈవెన్ అక్కడ దొరికిన చాలా వరకు కాపర్ మెటల్స్ వల్ల మనకేం తెలిసిందంటే, అక్కడున్న వాళ్ళందరికీ మెటలర్జీ తెలుసు అని చెప్పేసి. అండ్ ఈవెన్ సర్టన్ కాపర్ ఓర్స్ వాళ్ళు వేరే దగ్గర నుంచి కూడా తీసుకొచ్చుకునే వాళ్ళంట. లైక్ రాజస్థాన్ కేత్రి మైన్స్ తెలుసు కదండి, అక్కడ నుంచి, ఒమన్ నుంచి, అండ్ ఈవెన్ యుఏఏ నుంచి వాళ్ళు కాపర్ ఓర్ ని ఇంపోర్ట్ చేసుకొని దాంతోని మెటీరియల్స్ తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ని మెసపటోమియాకి కూడా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళంట. ఈవెన్ దే ఆర్ బెటర్ నోన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జ్యువెలరీ. జ్యువెలరీ అంటే ఇప్పటిలాగా కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ అండ్ సెమీ ప్రెషియస్ స్టోన్స్, బ్లూ స్టోన్స్, గ్రే స్టోన్స్, అండ్ ఈవెన్ గోల్డ్, ఐవరీ, అన్ని రకాల ప్రీషియస్ స్టోన్స్ యూజ్ చేసి జ్యువెలరీ తయారు చేసే వాళ్ళంట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి వస్తే పర్టికులర్ గా హిస్టరీ ఆప్షనల్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గుజరాత్ లో ఏ సైట్స్ ఉన్నాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అంటే, లోతల్, రంగ్పూర్, రోజ్డి, ప్రభాస్, లఖాబావల్ అండ్ దేశాల్పూర్. సో ఇవి other Indus Valley civilization sites present in Gujarat apart from Dolavira. So UNESCO, United Nations Education and Scientific Cultural Organization, మన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని డిక్లేర్ చేస్తుంది. యునెస్కో దోలవీరాని ఏం డిస్క్రైబ్ చేసింది అని అంటే, ఇట్ ఈస్ అ వెల్ ప్రిజర్వ్డ్ అర్బన్ సెటిల్మెంట్. సౌత్ ఏషియా మొత్తంలోనే 3rd century or 2000 million BCEలో వెల్ ప్రిజర్వ్డ్ అర్బన్ సెటిల్మెంట్ గా దీన్ని డిస్క్రైబ్ చేసింది. అండ్ ఈవెన్ మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గరలో, దోలవీరాకి దగ్గరలో ఒక మ్యూజియం కూడా కన్స్ట్రక్ట్ చేసిందంట. సో ఫర్ యూ గైస్, ద క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఫ్రమ్ గుజరాత్? ఇది నేను చెప్పింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఇన్ గుజరాత్ అండి. ఇప్పుడు నేను వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఫ్రమ్ గుజరాత్ ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. సో ప్లీజ్ డూ ఆన్సర్ దిస్ ఇన్ కామెంట్ బాక్స్. Pradhan Mantri Fasal Bima Yojana. Actually, this scheme was launched in 2016 itself. But ఇప్పుడు ఎందుకు చదువుతున్నామంటే, దీని యొక్క ఆపరేషనల్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ రివైజ్ చేసింది. సో లెట్స్ నో సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ స్కీమ్. ఈ స్కీమ్ ఎందుకు అనంటే,
ఫార్మర్స్ క్రాప్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయిపోతే వాళ్ళకి ఇన్కమ్ అనేది లూజ్ అయిపోతారు. సో వాళ్ళకి స్టేబుల్ ఇన్కమ్ ఉండడానికి ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా. జనరల్ గా ఇన్సూరెన్స్ పొందాలంటే మనం ప్రీమియం కూడా కట్టాలి కదండి. సో డిఫరెంట్ సీజనల్ క్రాప్స్ కి డిఫరెంట్ ప్రీమియమ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు నో ఇట్. ఖరీఫ్ క్రాప్స్ కి 2% ప్రీమియం, రబీ క్రాప్స్ కి 1.5%, అలా కాకుండా కమర్షియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ కి 5% ప్రీమియం ఎవరు పే చేస్తారు? ఫార్మర్స్ పే చేస్తారు. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీస్ కి. మరి మిగతా ప్రీమియం ఎవరు పే చేస్తారు? ఎందుకంటే ఇంత తక్కువ ప్రీమియం తోని ఇన్సూరెన్స్ కంపెనీస్ లోన్స్ ఇస్తే మాత్రం వాళ్ళందరూ లాస్ అయిపోతారు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ లాస్ అయ్యే పనిని విల్ దే డూ ఇట్? డెఫినెట్లీ నో. సో ఇంకా ఎక్కువ ప్రీమియం ఉంటే ఆ ప్రీమియం అంతా ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ కి ఆర్ ఎంత అమౌంట్ వాళ్ళు లోన్ తీసుకోవాలి అంటే 90% ప్రీమియం అనుకోండి. సో 2% మాత్రమే ఫార్మర్స్ పే చేస్తారు. మిగతా ఎంత అమౌంట్ అయినా గవర్నమెంటే పే చేస్తుంది. దెర్ ఇస్ నో అప్పర్ లిమిట్. ఇంతే పే చేయాలి గవర్నమెంట్ అనే లిమిట్ ఏది లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ టెక్నాలజీ ఈజ్ మచ్ మోర్ ప్రిఫరబుల్ ఇన్ దిస్ స్కీమ్. లైక్ ఫార్మర్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసి వాళ్ళ క్రాప్ ప్రొడ్యూస్ ఎలా డ్యామేజ్ అయింది అవన్నీ పిక్స్ తీసి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి గ్యారంటీగా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ కెన్ యూజ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఫర్ ఎనీ అదర్ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్. అండ్ ఈ స్కీమ్ అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో లాంచ్ చేశారండి. దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఒకవేళ ఫార్మర్ లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా, షేర్ క్రాపర్ అయినా, టెనెంట్ ఫార్మర్స్ అయినా అందరికీ వాలంటరీ బేసిస్ లో ఈ స్కీమ్ అవైలబుల్ లో ఉంది. దట్ ఈస్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అండ్ దీనికంటూ సెపరేట్ గా ఒక పోర్టల్ కూడా క్రియేట్ చేశారండి. దట్ ఈస్ నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్. దీంట్లో ఉన్న చేంజెస్ అన్ని కరెక్ట్ గా అడ్మినిస్టర్ చేయడానికి, ఈజీగా అందరికి స్ప్రెడ్ చేయడానికి, అండ్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ స్కీమ్ అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అన్ని చేయడానికి ఈ సెపరేట్ పోర్టల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఈ ప్రీమియం ఆర్ ఈ లోన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఇన్సూరెన్స్ కవర్ ఫార్మర్స్ కి, అది ఒకవేళ పేమెంట్ డిలే అయితే 12% పెనాల్టీ కూడా కడతారండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. దట్ ఎవరు ఈ పెనాల్టీ కడతారు? ఇన్సూరెన్స్ కంపెనీస్. అండ్ లేట్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ బై స్టేట్ గవర్నమెంట్స్. ఎవరు లేట్ చేసినా, ఐదర్ ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ, they have to pay 12% as a penalty. ఇది డైరెక్ట్ మన ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్ అండి. యూ కెన్ సీ హియర్ ఫార్మర్ కార్నర్, ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాల్కులేట్ చేయడము, ఎంత క్రాప్ లాస్ అయింది, అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది, టెక్నికల్ గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నాయా, హెల్ప్ లైన్ ఉందా, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ నీట్లీ మేనేజ్డ్ ఇన్ ద పోర్టల్. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, దళిత్ బంధు స్కీమ్ ఆఫ్ తెలంగాణ. ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ లో దీని గురించి డిస్కస్ చేశానండి. దళిత్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీకి సర్టెన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. అంతేకాకుండా ఎంటర్ప్రీనియర్షిప్ లో కూడా వాళ్ళకి ఎలాంటి లైసెన్సెస్ ఇష్యూ చేసే దగ్గర వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ విల్ సీ అబౌట్ దిస్. దళిత్ ఫ్యామిలీని 10 lakhs per ఫ్యామిలీ ప్రొవైడ్ చేయడమే కాదండి, ఎంటర్ప్రీనియర్షిప్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే కేటగిరీలో రిజర్వేషన్స్ ఇస్తారంట. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాయిసెస్ దళిత్ పర్సన్ క్యాన్ చూస్ ద చాయిస్. లైక్ ఒక పవర్ టిల్లర్ కొనుక్కోవడానికి, హార్వెస్టర్ కొనుక్కోవడానికి, ప్యాడీ ప్లాంటింగ్ మెషిన్స్, ఇలా ఏవి కొనాలన్నా దీంట్లో పర్టికులర్ గా దళిత్ కమ్యూనిటీ వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తానని ఈ స్కీమ్ లో కేసీఆర్ గారు చెప్పారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈవెన్ ఒక సెపరేట్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తారంట, దళిత్ సెక్యూరిటీ ఫండ్ అని. ఇది ఎనీ అర్జెంట్ సిచ్యుయేషన్స్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఆ పీపుల్ కి ఏదైనా వస్తే అప్పుడు ఈ ఫండ్ యూజ్ అవుతుంది. దీంట్లో యాక్చువల్గా ఈ ఫండ్ మేనేజ్ చేసేది ఎవరంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఒక కమిటీ ఆఫ్ మెంబర్స్. కాకపోతే మినిమం అమౌంట్ అనేది ఇందులో డిపాజిట్ చేయాల్సింది ఆ దళిత్ పర్సన్ మాత్రమే. అండ్ ఈవెన్ ఈ స్కీమ్ కి సెపరేట్ గా ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డ్ ప్రొవైడ్ చేసి ఎలక్ట్రానిక్ చిప్ తో ఇంక్లూడ్ చేస్తారంట, సో దాట్ టు మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ స్కీమ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఇస్ నాట్ ఎ లోన్ అండ్ ఇట్ ఇస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఆన్ ఎ పైలట్ basis it was launched in Huzurabad Assembly.
ఇప్పుడు ఒక ప్రీవియస్ ప్రిలిమ్స్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఈ ఇచ్చిన 4 ప్లేసెస్ లో క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్ కేటగిరీలో లార్జెస్ట్ ఏరియా ఏంటి? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. ఆల్రెడీ మనం టైగర్ రిజర్వ్స్ గురించి చదివాం కదా, అందుకే నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, లైక్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ అండ్ లాస్ట్ 51st టైగర్ రిజర్వ్ అని చెప్పేసి. దిస్ ఇస్ వై లార్జెస్ట్ ఏరియా కమ్స్ అండర్ యువర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్.